ఎవరు ఎవరి గోత్రనామం వాళ్ళు గుణనామధేయస్య సహ కుటుంబానాం అంటారు. అలాగే మీ పేరున కూడా అంతే. ప్రతాప్ నామధేయస్య ధర్మపత్ని సమేత సహ కుటుంబానాం అంటారు. అంతే, ఎవరి పిల్లలు వాళ్ళ ఖాతాలోకి వచ్చేస్తారు. వచ్చిందండి పెద్ద మనిషి. ఓ పెద్దావిళ్లాగా పంచాయతీలు పరిష్కారం చేస్తుంది. ఈవిడ చెప్పిందే ఫైనల్ అయినట్టు ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా మాట్లాడుతోంది. నేను సుప్రీంకోర్టు జడ్జిని కాదు, అందరికీ జడ్జి. అదిగో ఆ ఎదురుగా ఉందే కనకదుర్గమ్మ వారు. ఆవిడ ఎవరి పాపపుణ్యాలు వాళ్ళకి లెక్క గడుతుంది. ఎప్పుడు మొట్టాలో అప్పుడు నెత్తిన కరెక్ట్ గా మొత్తుతుంది, నీ తల పగులుతుంది. అమ్మా, తను నా జోలికి వచ్చింది కాబట్టి నేను అనాల్సి వచ్చింది. తన నోటికి మూత పెట్టుకుంటే నేనెందుకు అవుతాను చెప్పు? అమ్మా, అందరూ హారతి తీసుకోండి. పదండి, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. రామేశ్వరం పైన శనేశ్వరం వదలనట్టు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన వెనకాలే ఫాలో అవుతున్నారు. తెలుసుకుని కావాలని ఫాలో అవుతున్నట్టున్నారు. ఎప్పుడెప్పుడు మన పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని దుర్మార్గపు ఆలోచన తప్ప భక్తి లేదు, పూజ లేదు. ఒట్టి మాయ మనుషుల్లా ఉన్నారు. అరే, నిన్నటిదాకా పెంచుకున్న పిల్లనేమో నువ్వు నా పిల్లవ కాదని తరిమేశారు. ఇప్పుడేమో మీరు మా పిల్లలు అనేసి మన పిల్లలు వెనకాల పడుతున్నారు. వీళ్ళిద్దరూ అమ్మకి దగ్గర అవ్వాలంటే అమ్మ వాళ్లతో టైం స్పెండ్ చేయాలి. కానీ నానేమో వాళ్ళు దగ్గర కాకుండా అడ్డుపడుతున్నాడు. ఎలాగో అలాగో వీళ్ళని వాళ్ళకి దగ్గర చేసి వాళ్లతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. అలా అయితేనే వచ్చే దసరాకైనా వీళ్ళు ఒక్కటవ్వడానికి అవకాశం ఉంటుంది. నానా, ఇది గుడి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. వాళ్ళొస్తే మనకేంటి ఇబ్బంది? వాళ్ళని గాని వాళ్ళ మాటల్ని గాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అమ్మవారిని చూడ్డానికి వచ్చాం, అంతే కదా. భక్తితో వేడుకుంటున్నాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఎవరి గురించో మీరు ఆలోచించడం ఎందుకు నాన్న? మాతో కోపంగా ఉండడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి భయపడినట్టుగా వెళ్ళిపోదాం అంటారా? గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్తే మనసు హాయిగా ఉంటుంది. ఎవరి గురించో మనం వెళ్ళిపోవడం పిరికితనం అవుతుంది నాన్న. అవును నాన్న, మనం పండగని వచ్చాం, ప్రశాంతత కోసం వచ్చాం. ఎవరో ఎదురుపడ్డారని, ఎవరో మాట జారారని మనం బాధపడ్డం ఎందుకు నాన్న? భయపడి వెళ్ళిపోవడం ఎందుకు నాన్న? ఇక్కడే కాసేపు హాయిగా ఉండి వెళ్ళిపోదాం నాన్న. ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళమే కదా, ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఇక్కడే ఉందాం నాన్న. ఓహో, వీళ్ళు ఎలాగోలా మళ్ళీ జననీ గుణాలతో మాట్లాడాలని ఆలోచిస్తున్నట్టున్నారు. ఏంట్రా, మీ నాన్నకంటే మీరు ఎక్కువ ఆలోచించేవాళ్ళ? మంచి చెడు మీ నాన్నకు తెలీదా?
కారణం లేకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోదామంటారు? మీరేదో ఆయన భయపడ్డట్టు పిరికివాడన్నట్టు ఉందామంటారు. కొంతమంది మనుషుల మొహాలు చూడబుద్ధి కావు, అందుకే ఆయన వెళ్ళిపోదాం అంటున్నారు. శారదా, నువ్వు ఆగు. బుజ్జమ్మ, నువ్వు చెప్పు, వెళ్దామా ఉందామా? నాన్న ఎందుకు నన్ను అడుగుతున్నారు? మీ ఇష్టం నాన్న. మీరు వెళ్దామంటే వెళ్దాం, ఉందామంటే ఉందాం. మీ మాట ఏది మేం కాదనం. నువ్వు కాదనవు, కానీ వాళ్ళు మాత్రం అనుకుంటారుగా మనకి భయపడి వెళ్ళిపోయారని. అవును నాన్న, ఖచ్చితంగా అనుకుంటారు కదా. చచ్చా, వాళ్ళకు భయపడి మనం వెళ్ళడం ఏంట్రా? ఈ గుడేమైనా వాళ్ళదా? వాళ్ళేమైనా ధర్మకర్తలా? ఎవరికో భయపడి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఉందాం, మనం కూడా కాసేపు ఉండి ప్రశాంతంగా పూజ చేసుకుని వెళ్దాం. ధరణి, పద, మనం కల్పవృక్షానికి పూజలు చేద్దాం. నానా, మనం అక్కడ దర్శనం చేసుకుందాం. సరే రండి. పద. ఏంటి శక్తి, ఏదో విలన్ ఫేస్ పెట్టి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? బతుకమ్మ ఆడేటప్పుడు బతుకులు నాశనం చేయాలని ప్లాన్ వేశావే, అలా ఇప్పుడేమన్నా వాళ్ళ లైఫ్కి ఎండ్ కార్డు వేయాలనే ఆలోచనలో ఉన్నావా? మా మమ్మీ బ్రెయిన్ అంతే, 24/7 వితౌట్ బ్రేక్ ఆలోచిస్తూనే ఉంటుంది. తను అనుకున్నది సాధించేంత వరకు ఆలోచన ఆగదు, ఆపదు. మటాష్ చేయాలంటే మటాషే, అంతే. నో అదర్ డైవర్షన్స్. ఎస్, అంతే. శక్తి అంటేనే అంత. ఇవాళ దసరా, ఇది నా రోజు, శక్తి అవతారం ఎత్తిన రోజు. నిన్న మిస్ అవ్వచ్చు, కానీ ఈరోజు మాత్రం మిస్ అవ్వకూడదు. వాళ్ళ జీవితాలకి పులి స్టాప్ పెట్టాలి, పెట్టి తీరాలి, అంతే. ఆ జనని ఈ భూమి మీద బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. వీళ్ళేంటి కత్తులు పట్టుకుని బలిచ్చే వాళ్ళలా అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏంటి శక్తి, ఎప్పుడు వేటు వేద్దామా అన్నట్టు కత్తులు పట్టుకొని చూస్తున్నారు? కొంపదీసి నువ్వు జననిని చంపాలనుకునే ప్లాన్ వాళ్ళకేమైనా తెలిసిపోయిందా? అమ్మో, ఇద్దరు కలిసి మీ ఇద్దరిని బలిపీఠం ఎక్కించేలా ఉన్నారు. బాహుబలిలో దున్నపోతు తల తెగినట్టు ఒక్క వేటులో మీ తలలు ఎగిరిపోతాయేమో. శక్తి,
మీరు పోవడానికి ఇంకా చాలా టైం ఉందిలే. వీటికి ఆయుధ పూజ చేయించాం, మొక్కుకోండి, చాలా మంచి జరుగుతుంది. భక్తి శ్రద్ధతో దండం పెట్టుకుంటే వీటి వల్ల మీకు ఎలాంటి గాయాలు కావు. మొక్కుకోండి. మమ్మీ మనం బయలుదేరదామా? రారా వెళ్దాం. వాళ్ళు నిన్న అమ్మని చంపాలని చూశారని గుర్తు తెచ్చుకుంటేనే నిజంగా వాళ్ళని కత్తితో తల నరికి చంపేయాలన్నంత కోపం వస్తుందమ్మా. కొంచెం ఓపిక పట్టరా మనవడా. మన చేతికెందుకు మట్టంటించుకోవడం? మీ అమ్మేదో పెద్ద ప్లానే వేసింది కదా, దాన్ని అమలు చేస్తుంది, వీళ్ళని అంతమొందిస్తుంది. నువ్వేం వర్రీ అవ్వకు. అయితే వీళ్ళకి ఈరోజు మూడినట్టేనా? తదాస్తు, మూడినట్టే. కల్పవృక్షమా, కోరిన కోరికలు నెరవేరుస్తావని నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. మా 2 కుటుంబాల మధ్య గొడవలు జరగకుండా చూడు తల్లి. అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదు. మేము కన్న వాళ్ళ ప్రేమానురాగాలు, పెంచిన వాళ్ళ ఆప్యాయతలు, అనురాగాలు దూరం కాకుండా అందరం కలిసి ఉండేలా చూడమని వేడుకుంటున్నాను. నా ప్రార్థన మన్నించు. తొందరలో మా అందరి కోరికలు నెరవేరి అందరూ సంతోషంగా ఉండేలా చూడు కల్పవృక్షమ్మా. వరుణి, నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడం నాన్న చూస్తే అందుకేనా ఉండమన్నది అని గొడవ చేస్తాడు. నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఏంటి ధరణి, మమ్మల్ని చూడలేదా? చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావెందుకమ్మా? ఏమైంది? గొడవలవుతాయనా? మేము నిన్నేమన్నా బలవంతం చేస్తావునా? అందరూ అన్నట్టుగా మీ మనసు మార్చే ప్రయత్నం చేస్తావునా? మిమ్మల్ని చూడగానే ఆ ప్రాణం లాగుతుంది. నీతో మాట్లాడాలని మా మనసు లాగుతుంది. పేగుబంధమమ్మా. ఎవరు కాదన్నా నువ్వు మా కన్న కూతురివి. రక్త సంబంధం దగ్గరవ్వాలని చెప్తూ ఉంటుంది. ఆ ప్రయత్నమేనమ్మా. మా ఆరాటాన్ని, ఆపేక్షని నువ్వు అర్థం చేసుకుంటావన్న తపన. కాని మాటలు, లేని మాటలు చెప్పి నీ మనసు మార్చే ఉద్దేశం మాకు లేదు. నేను చెప్పేది నిజం. అయినా సడన్ గా ఈ మార్పేంటి? కనీసం మా వంక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. అది తెలుసుకుందామని నేను ఇప్పుడు ఆపాం. నిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ ఏమైనా అయిందా? మేమేమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు ప్రతాప్ అన్నారా? ప్రతాప్ గారు ఏమన్నా ఆంక్షలు పెట్టారా? చెప్పు ధరణి. చెప్పమ్మా. నీతో కఠినంగా మాట్లాడినా, నిన్ను బెదిరించినా, భయపెట్టినా, నీకేమైనా వార్నింగ్ ఇచ్చినా మాతో ఫ్రీగా, ఫ్రాంక్గా చెప్పమ్మా.
తప్పేంటి? ఆంక్షలు పెట్టారు, పెడితే నష్టమేంటి? పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఆ మాత్రం హక్కు ఉండదా? అర్హత ఉండదా? తిట్టడమే కాదు, కొట్టే హక్కు కూడా మా నాన్నకి పూర్తిగా ఉంది. ఆయన మా నాన్న, మా మీద అన్ని రైట్స్ ఆయనకున్నాయి. మీరు నా మీద ఏదో ప్రేమ చూపిస్తూ మా నాన్నని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మా నాన్న మా మీద ఎంత కోపంతో అరిచినా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. పెద్దవాళ్ళు ఏదైనా మా మంచి కోసమే కదా మాట్లాడతారు. మా ఫ్యామిలీ విషయాల్లో మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతారు? మా నాన్న ఏమంటే మీకెందుకు? అది బుజ్జం అంటే. మీరు నా బిడ్డలు అని చెప్పగానే గబగబా వచ్చి చంకెక్కుతారనుకున్నారా? వాళ్ళు ఎప్పటికైనా నా గుండెల్లో ఉండాల్సిన వాళ్ళు, నా రెప్పల చాటును బ్రతికేవాళ్లే. ఎంతైనా బుజ్జమ్మకి నేనంటేనే ప్రాణం. చూడండి, మా నాన్న మాట మీరి ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను కూడా. ఆయన ఏం చెప్తే దాని ప్రకారమే నడుచుకునేదాన్ని. నన్ను మీరు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ధరణి, ధరణి, మీరేం బాధపడకండి, భయపడకండి, అస్సలు కంగారు పడకండి. ధరణి మూడ్ ప్రెజెంట్ బాగోలేదు. అది నాన్న ఏమంటారో అన్న భయంలో ఉంది. ఆయన మనసు బాధ పెట్టడం తనకిష్టం లేదు. అందుకే మీతో అంత నిర్మోహమాటంగా మాట్లాడుతుందనుకుంటా. సర్దుకుంటాయి, అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. మీరేం ఫీల్ అవ్వకండి, అన్ని ప్రయత్నాలు మానకండి. నాకు చేతనైనంత ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ధరణి బాలు ఎప్పటికైనా మీ పిల్లలే, మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళే. ధరణి, ఏంటి ధరణి, ఏమైంది నీకు? ఎందుకంతా మూడ్ ఆఫ్గా ఉంటున్నావు? నేను పక్కనున్న పట్టించుకోవడం లేదేంటి? అసలు మాటే కరువైంది. మాట్లాడకూడదని డిసైడ్ అయ్యావా? వీడితో నాకేంటి అని అనుకుంటున్నావా? అసలు నేనేం తప్పు చేశానని నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు? తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే తప్పని నాకు చెప్పాల్సిందనివి మాట్లాడకుండా కట్ చేయడం ఏంటి? నిజంగా నేనేమైనా తప్పు చేశానా? లేదంటే నీ మూడేమైనా బాలేదా? ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? అదేం లేదు ధీరజ్, కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నాను. నిన్నటి నుంచి నాలో నేను ఉండట్లేదు. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఏంటి, ఆరోగ్యం బాలేదా? ఆరోగ్యం కాదు, ఆలోచన బాలేదు. నాకు తెలియకుండానే నేను దేని గురించి బాధపడుతున్నాను. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. చూడుదారని, నీకెందుకు చెప్పు అనవసరమైన ఆలోచనలు? సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత హ్యాపీగా ఉండగలుగుతావు. నేను నీకోసం ఒకటి తెచ్చాను తెలుసా? ఇవి నీకోసమే తెచ్చాను. ఈరోజు మంచి రోజు కదా, ఇవి నువ్వు వేసుకుంటే నీ చేతికి చాలా బాగుంటాయి. ఆడవాళ్ళకి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు వెలకట్టలేనివి, ఎంతో విలువైనవి కదా.
నీ మీద నాకున్న ప్రేమ కూడా వెలకట్టలేనిది కాబట్టి నీకివి ప్రెజెంటేషన్గా ఇద్దామని తీసుకొచ్చాను. ఎందుకు ధీరజ్ ఇవన్నీ? ఇంకా ఎందుకు నా మీద హోప్స్ పెంచుకుంటావు? మా నాన్న అంత క్లియర్గా క్లారిటీగా నీకు నాకు సంబంధం సెట్ అవ్వదని చెప్పారు కదా. నువ్వు నా చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా, నన్ను ఇంప్రెస్ చేయాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు. మా నాన్నని కాదనలేను, నీ వైపు అడుగులు వెయ్యలేను. పెళ్లి జరగదని డిసైడ్ అయిన తర్వాత ఇంకా మన ఫ్రెండ్షిప్, మాటలు, ప్రెజెంటేషన్లు ఎందుకు చెప్పు? మనం మాట్లాడుకోవడం మా నాన్న చూస్తే ఎంత సీరియస్ అవుతారు. నన్ను తిట్టొచ్చు, నిన్ను కొట్టొచ్చు కూడా. ప్లీజ్ నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఓకే ధరణి, నువ్వు చెప్తే నీ మాట నేను వింటాను, కాదనను. ఎందుకో నీకివి గిఫ్ట్గా ఇవ్వాలనిపించింది, తీసుకొచ్చాను. ప్లీజ్ నా చేత్తో నీ చేతికి గాజులు తొడగని ధరణి. ప్లీజ్ వద్దు ధీరజ్, నువ్వు కొత్త కొత్త రిక్వెస్ట్లు నా ముందు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను బలవంతం చేయకు. నువ్వు గాజులు తొడుగుతావు, అది మా నాన్న చూస్తే నా తోలు తీస్తారు. మర్చిపో, నేను ట్రబుల్ ఫేస్ చేసే పరిస్థితి తీసుకురాకు. అది కాదు ధరణి, నేనంటే నీకు ఇష్టం అంటున్నావు కదా, ఈ గాజులు తీసుకోవడానికి ఏమైంది? ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि